ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మార్క్ చేసేటప్పుడు ఈ యొక్క టెక్నిక్ అనేది ఫాలో అవుదాం. ఎప్పుడైతే కన్సోలిడేషన్ అనేది తీసుకొని అక్కడ నుంచి కూడా డ్రాప్ అయిపోయింది అనుకోండి ప్రైస్ సిగ్నిఫికెంట్గా, దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూషన్ జరిగింది అండ్ ప్రైస్ కూడా వెరీ ఫాస్ట్గా వచ్చిందనమాట. దీని అర్థం ఏంటంటే ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది రెసిస్టెన్స్ జోన్ అంటాం, సప్లై జోన్ అంటాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే ప్రైస్ మళ్ళీ ఈ లెవెల్కి అనేది వెళ్ళింది అనుకోండి, సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ లెవెల్ అనేది మనం మార్క్ చేసుకొని చూద్దాం. చూద్దాం ప్రైస్ ఆ జోన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది. ఫ్రెండ్స్, వెళ్ళింది, వెళ్ళగానే ఇమీడియట్గా నెక్స్ట్ రోజు ఏంటంటే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. అది ఫ్రెండ్స్ మళ్ళీ ఈ జోన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ ప్రైస్ అయితే ప్రైస్ మళ్ళీ జోన్లోకి వెళ్ళింది. బట్ చూడండి డోజీ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ ఫ్రెండ్స్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది కావాలి. ఈ క్యాండిల్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చింది, మార్కెట్ అనేది అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు లేదా సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.